హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉజ్జయిని శక్తిపీఠం పార్ట్ 1, పార్ట్ 2లో మనం హరసిద్ధమాత టెంపుల్ శక్తిపీఠం ఎలా మారింది, హరసిద్ధమాత అనే పదాన్ని అమ్మవారికి ఎవరు ఇచ్చారో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ టెంపుల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మనం తెలుసుకుందాం. అదేమిటంటే, చాలామంది ఉజ్జయినిలో ఉన్నటువంటి శక్తిపీఠాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడని చెబుతూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. బాల్యంలో క్షిప్రానది ఒడ్డునటువంటి సాందీపముని ఆశ్రమంలో కుచేలుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు అంతా కలిసి గురుకులంలో చదువుకున్నారు. పూర్వం ఈ ఉజ్జయిని నగరాన్ని అవంతిక అని పిలిచేవారు. శ్రీకృష్ణుడి యొక్క విద్యాభ్యాసం సాందీపముని ఆశ్రమంలో ఉజ్జయినిలో జరిగింది. శ్రీకృష్ణుడు ఉజ్జయినిలో హరసిద్ధమాత టెంపుల్ని నిర్మించలేదు, ఇతను గుజరాత్లో నిర్మించాడు. జరాసంధుడి నుండి దాడుల నుండి యాదవులను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించాడు. శ్రీకృష్ణుడు నిత్యం జరాసంధుడు లాంటి అసురుల నిర్మూలన కొరకు సంకల్ప బలం కోసం సాక్షాత్తు హరసిద్ధిమాతను అంబామాతగా కొలిచాడు. భీముడి చేతిలో కృష్ణుడు చెప్పిన విధంగా జరాసంధుని మరణం తర్వాత యాదవులంతా కలిసి పండగ వాతావరణంలో కోయిలా పర్వతం పైన మూల్ ద్వారకాకు సమీపంలో పోర్బందర్లో ద్వారకాకు అతి సమీపంలో అమ్మవారి గుడిని శ్రీకృష్ణుడే నిర్మించాడు. కాబట్టి కృష్ణుడు నిర్మించినటువంటి హరసిద్ధమాత టెంపుల్ కోయిలా పర్వతం పైన ఉన్న హరసిద్ధమాత గుజరాత్లో ఉంది, ఉజ్జయిని పట్టణంలో లేదు. మీరు ఇది గమనించగలరు.